బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. బల పరీక్షకు ముందు టీవీకే పార్టీకి బిగ్ షాక్ అని చెప్పాలి. మద్రాస్ హైకోర్టు ఒక సెన్సేషనల్ తీర్పునిచ్చింది. విశ్వాస పరీక్షలో పాల్గొనకుండా శ్రీనివాస్ సేతుపతి పైన నిషేధాన్ని విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు, జారీ చేసే వరకు ఓటు వేయకూడదంటూ, వేయడానికి వీల్లేదంటూ వెల్లడించింది. డిఎంకే నేత పెరియ కురుప్పన్ పిటిషన్ పైన మధ్యంతర ఆదేశాలను జారీ చేసింది కోర్టు. తిరుపత్తుదూర్ నియోజకవర్గంలో కేవలం ఒకే ఒక ఓటు తేడాతో ఈ వ్యక్తి పెరుకురుప్పన్ అనే వ్యక్తి పైన, ఈ సేతుపతి అనే వ్యక్తి టీవీకే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేగా ఒకే ఒక ఓటు తేడాతోని గెలిచాడు. టీవీకే చేతిలో ఓడిపోయిన డిఎంకే అభ్యర్థి పెరియ కురప్పన్, ఆయన ప్రస్తుతానికి టీవీకే అభ్యర్థి శ్రీనివాస్ సేతుపతి గెలుపుని సవాలు చేస్తూ ఆయన మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించారు. డిఎంకే అభ్యర్థి ఆశ్రయించడంతో హైకోర్టు దీని పరిగణలోకి తీసుకొని ఫ్లోర్ టెస్ట్, ఏదైతే బల ప్రదర్శనకు సంబంధించి చీఫ్ మినిస్టర్ విజయ్ ఫ్లోర్ టెస్ట్లో ఆయన ఓటు పనికి రాదు, ఆయన ఓటుని మీరు పరిగణలోకి తీసుకోకూడదు అంటూ హైకోర్టు సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. మొత్తం మీద విజయ్కున్న మెజారిటీ ఒకసారి మనం చూస్తే 107 సీట్లు. తిరుచి ఈస్ట్ని ఆయన రాజీనామా చేశారు. మొత్తంగా 107 సీట్స్ అని చెప్పుకోవచ్చు. 107 ప్లస్ కాంగ్రెస్ ఒక 5, లెఫ్ట్ పార్టీలు ఒక 4, అంటే 116. దాంతోపాటు ఐయుఎంఎల్ అలాగే వీసీకే మొత్తంగా కలుపుకొని ప్రస్తుతానికి 120 సీట్లు ఉన్నాయి. ఆ 120 సీట్లలో ఒకటి తగ్గిపోయింది ఇప్పుడు, అంటే 119 మాత్రమే, అంటే మ్యాజిక్ ఫిగర్కి ఒక్క సీటు ఎక్కువ మాత్రమే విజయ్ దగ్గర ప్రస్తుతానికి ఉన్నాయి. మరి ఎవరైనా వీసీకే నాయకులను మనం చూసాం. ఇటు విజయ్ స్పీచ్ ఇచ్చిన మొదటి రోజే వీసీకే నాయకులు ఆయనని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు. నేషనల్ యాంథమ్ కంటే ముందు తమిళలకు సంబంధించిన ఆ స్టేట్ పార్టీకి సంబంధించిన ఆ గీతాన్ని ఎందుకు ఆలపించలేదు అంటూ క్వశ్చన్ చేశారు వీసీకేకి సంబంధించి, అలాగే లెఫ్ట్ పార్టీలకు సంబంధించిన నాయకులు. సో మొత్తం మీద విజయ్ని క్వశ్చన్ చేయడానికి రెడీగా ఉన్నారు. వీసీకే పార్టీ క్యాబినెట్లో సీట్స్ని పొందడానికి కూడా వాళ్ళు మొగ్గు చూపుతున్నారు. మరో పక్కన ఐయుఎంఎల్ కేరళలో ఒక బర్త్ని కూడా కాంగ్రెస్తో మాట్లాడి ఒక డీల్ని కూడా కుదుర్చుకుంది. సో ఇలాంటి సమయంలో ఒక ఇద్దరు కానీ ఎవరైనా క్యాబినెట్ కావాలని గట్టిగా పట్టుపట్టినా, ఫ్లోర్ టెస్ట్లో వెనకడుగు వేసిన విజయ్ ప్రమాణ స్వీకారానికి, చీఫ్ మినిస్టర్గా తన బల ప్రదర్శన చేసుకోవడానికి కొంత కష్టంగానే ఉండే అవకాశం ఉంది. మరోపక్కన అన్నా డిఎంకే పార్టీ ఒకసారిగా చీలిపోతుంది. పార్టీ రెండుగా విడిపోయే అవకాశం ఉంది. పళనిస్వామి మరి డిఎంకేతో కలిసే అవకాశం ఉందా? పళనిస్వామి ఏఐడిఎంకే పార్టీకి అధినేతగా ఉండాల్సిన అవసరం లేదు, ఆయనకి అన్నా డిఎంకే పార్టీకి ఎటువంటి సంబంధం లేదు అంటూ వేలుమణిని పార్టీ అధినేతగా షణ్ముగం, మాజీ మంత్రి షణ్ముగం ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడారు. మొత్తం మీద ఇంట్రెస్టింగ్ టర్న్అవుట్ అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కొంత లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, ఎలా చూడాలి? ఒక్క సీటు ప్రస్తుతానికి అతని ఓటుని కన్సిడర్ చేయకూడదు అంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దానివల్ల విజయ్ ప్రమాణ స్వీకారం, బల ప్రదర్శన ఏమైనా కొద్దిగా అక్కడ ఏమైనా ఇష్యూ క్రియేట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? కళ్యాణ, హైకోర్టు ఈరోజు ఒక తీర్పు అయితే ఇచ్చింది. రేపు విజయ్ 13వ తారీఖున బల నిరూపణ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమవుతున్న నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు మరొక స్థానానికి కిందకి నెట్టింది విజయ్ పార్టీ టీవీకేని. అయితే దీన్ని ముందుగానే ఊహించారు, దీనికి ముందుగానే తెలుసు. దీనికి ఎందుకు కారణం ఏంటంటే తిరుపత్తూరు నియోజకవర్గంలో కేవలం ఒక్క ఓటుతోనే శ్రీనివాస సేతుపతి డిఎంకే అభ్యర్థి మీద గెలుస్తాడు. సో అది అఫీషియల్గా డిక్లేర్ కూడా అయింది, ఒక్క ఓటుతో గెలిచినట్టుగా తీర్మానం. దాని మీదనే వెంటనే ఆయన హైకోర్టుని ఆశ్రయించడం, డిఎంకేకి సంబంధించిన పెరియ కరుప్పన్ వెంటనే దాని మీద
కోర్టుని ఆశ్రయించడం నేపథ్యంలో ఈరోజు కోర్టు ఒక తీర్పునైతే ఇచ్చింది. బాబు, నువ్వు ఓటు హక్కును వినియోగించుకోవడానికి లేదు, తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు. అయితే ఆయన ప్రమాణ స్వీకారం అయితే జరిగిపోయింది. నిన్న అసెంబ్లీలో ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం అయితే చేశారు. కానీ హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు రేపు మీరు తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి లేదు. సో ఆ పక్కన ఇప్పటికే 108 స్థానాలు గెలిస్తే ఒకటి తిరుచు స్థానానికి విజయ్ రాజీనామా చేశారు కాబట్టి 107కి తగ్గింది. మరోవైపు ఇప్పుడు తిరువత్తూరుకు సంబంధించిన ఎమ్మెల్యే ఎవరైతే శ్రీనివాస సేతుపతి రేపు తన ఓటుని వినియోగించుకోవడానికి లేదు కాబట్టి ఆ బలగం 106కి తగ్గింది విజయ్కి. అయితే మిగతా పార్టీల నుంచి మద్దతు ఎలా ఉన్నాయి? మిగతా పార్టీల నుంచి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. మిగతా పార్టీల నుంచి మద్దతు కాంగ్రెస్ నుంచి 5, బీసీకి నుంచి 2, ముస్లిం లీగ్ నుంచి 2, వామపక్షాల నుంచి 4, అలాగే ఇప్పుడు ఆసక్తికరంగా అన్నాడీఎంకే నుంచి కూడా పూర్తి మద్దతు కనపడుతుంది. కారణం ఏంటంటే ఇందాకనే స్పీకర్ సంబంధించిన వ్యవహారంలో కూడా అన్నాడీఎంకే పూర్తిగా చీలిపోయింది. దాదాపుగా 30 సీట్లు అన్నాడీఎంకేకి సంబంధించిన నేతలు మాజీ మంత్రి షణ్ముగం నేతృత్వంలో వేలుమణిని నాయకుడుగా వెన్నుకొని దాదాపుగా 30 మంది ఎమ్మెల్యేలు టీవీకే బలపరిచిన వ్యక్తికి స్పీకర్గా ఎన్నుకోవడంలో సహకరించారు కాబట్టి దాదాపుగా ఆ బలం చేరుతుంది. అదే రేపు జరగబోయే బల పరీక్ష ఏంటి అనేది ఒక పెద్ద చర్చగా జరుగుతుంది. నిజంగానే విజయ్ ఆ బల పరీక్షను నెట్టుకొని వస్తారా? రేపు ఆయనకు అనుకూలంగా ఎన్ని ఓట్లు పడతాయి, వ్యతిరేకంగా ఎన్ని ఓట్లు పడితే, అనుకూలంగా ఎన్ని ఓట్లు పడితే ఆయన మ్యాజిక్ ఫిగర్ని దాటి ఎన్ని ఓట్లు ఆధిక్యంలోకి ముందుకు రాబోతున్నారనేది చర్చ. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 130 నుంచి 135 స్థానాల వరకు ఆయనకి రేపు బల పరీక్షలో ఓట్లు పడే పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పుడు వరకు ఎవరైతే సపోర్ట్ చేయలేదో వాళ్ళు కూడా కొంతమంది ఎంఐడిఎంకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు, ప్రేమలత లాంటి వ్యక్తులు కావచ్చు, మరికొంతమంది వ్యక్తులు కూడా రేపు తనకి సహకరిస్తారనే ఆశాభావం వ్యక్తమవుతుంది. మరోవైపు నిన్న విజయ్ తమిళనాడు రాజకీయాల్లో ఈరోజు అసెంబ్లీలో కూడా చాలామంది ఎమ్మెల్యేలు చాలా స్పష్టంగా చెప్పారు ఈ వ్యవహారాన్ని. ఎప్పుడో కామరాజు ఉన్న టైంలో ఈ సంఘటన జరిగింది తప్పితే ఆ తర్వాత ఎప్పుడు తమ ప్రత్యర్థుల ఇంట్లకి ఎప్పుడు వెళ్ళి శుభాకాంక్షలు జరపడమో వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడమో అటువంటి సంఘటన జరగలేదు. ఫస్ట్ టైం విజయ్ ప్రతిపక్షంలో ఉన్న తనకు అగైనెస్ట్గా పోటీ చేసిన ప్రతి ఒక్క నాయకుడి ఇంటికి, దాదాపుగా నిన్న స్టాలిన్ ఇంటి దగ్గర నుంచి వెళితే ప్రతి ఒక్క నాయకుడు ఇంటికి, వైగో ఇంటికి వెళ్ళారు, తర్వాత మారదాసన్ ఇంటికి వెళ్ళారు, తర్వాత రామ్దాస్ మాజీ కేంద్ర మంత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అంటే చాలామంది తన వ్యతిరేకులు అందరూ ఇండ్లకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి కాసేపు వాళ్ళ ఇంట్లో స్పెండ్ చేసి వాళ్ళకి పుష్పగుచ్చాలు ఇచ్చి ఆయన మరీ వచ్చారు. అంటే ఒక కొత్త రాజకీయానికి వరవడికి శ్రీకారం చుట్టారు విజయ్. దాన్ని ఉదయనిధి స్టాలిన్ కూడా ఈరోజు అసెంబ్లీలో చాలా క్లియర్గా చెప్పారు. ఇటువంటి ఒక ఆచారాన్ని విజయ్ తీసుకుని రావడం నిజంగానే నిన్నటి వరకు కూడా ఒకరితే ఒకరు మాట్లాడిన పరిస్థితుల్లో ఉన్న తమిళనాడు రాజకీయాల్లో కొత్త వరవడిని తీసుకుని వచ్చారు. మేము స్వాగతిస్తున్నాం దాన్ని అని కూడా ఉదయనిధి స్టాలిన్, ప్రతిపక్ష నేతగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ కూడా ఆయన ఇందాకనే అసెంబ్లీలో మాట్లాడారు. ఒక మంచి టర్న్ తీసుకుని వచ్చారు. అంటే దీని వెనకాల ఒక వ్యూహం ఉంది. అంటే రేపు జరిగిపోయే బల పరీక్షలో ఎవరైతే 1-2 ఓట్లు ఇండివిజువల్గా పోటీ చేశారో, ఇండిపెండెంట్గా కొంత ఒక పార్టీలు పెట్టి దాంట్లో 1 స్థానాలు 2 స్థానాలు వచ్చిన వ్యక్తులందరినీ కూడా కలుపుకుపోయే దిశగా ఆయన ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేశారు. సో రేపు బల పరీక్ష అనుకున్న స్థానాల కంటే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అనేది ఒక వాదన. ప్రధానంగా అన్నాడీఎంకేలు చీలిక వచ్చేసింది కాబట్టి ఆ చీలిక డెఫినెట్గా ఒక ఎక్కువ మెజార్టీని తెస్తుంది. కాకపోతే ఇప్పుడు తిరుపతిలో ఏదైతే శ్రీనివాస సేతుపతి ఓటుని కోర్టు ఆపేసినా పర్వాలేదు, తను అనుకున్న మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ రాబోతుంది అనేది ఒక చర్చ జరుగుతుంది. అయితే మరో అంశం కూడా ఇక్కడ ఈరోజు తమిళనాడు అసెంబ్లీలో తీవ్రమైన చర్చగా పరిగణించాలి దీన్ని. వందే మాతరం గీతం అందరికంటే ముందు పాడడం
దాన్ని ఈరోజు కూడా సభలో చర్చకు వచ్చింది. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి క్లియర్గా ఉదయనిధి స్టాలిన్ బహిరంగంగానే స్పీకర్ ముందు మాట్లాడారు. మరోసారి దీన్ని ఇక్కడ జరగనివ్వబోము అంటూ కూడా అసెంబ్లీలో ఆయన మాట్లాడిన సందర్భం. సో రేపు గవర్నర్ వస్తారు బలపరీక్షకి గవర్నరు లేదు నిరూపించుకోవడానికి ఆయన స్పీకరు నిరూపించుకోవడానికి చేసే ప్రయత్నంలో ఇటువంటి ఏదైనా జరిగితే మాత్రం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూడాలి. సో అటువంటి యాంగిల్లో రేపు బలపరీక్ష నిర్వహణకి సంబంధించి చాలా కీలకమైన అంశంగానే మారింది. ఒక్క ఓటుతో చాలా ప్రభుత్వాలు గతంలో పోయిన ప్రభుత్వాలు కూడా మనం చూసాం. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితులు ఉండకపోవచ్చు. విజయ్కి తన వర్గం అంటే అవతల వర్గంలోనే చీలిక వచ్చింది కాబట్టి అన్నాడీఎంకేలో డెఫినెట్గా 20 స్థానాలు పైనే విజయ్కి అధికంగా ఓట్లు వచ్చే అవకాశం ఉంది అనేది చాలా స్పష్టంగా మనకి కనపడుతుంది. కళ్యాణ్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద బాల ప్రదర్శనకు ముందు టీవీకే పార్టీకి బిగ్ షాక్ అని చెప్పొచ్చు. మద్రాస్ హైకోర్టు సంచలనమైన తీర్పు తీసుకుంది. ఇటు శ్రీనివాస్